వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. ట్రంప్ భారత్ పై పరోక్షంగా యుద్ధం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే 50% టారిఫ్లతో భారత్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ట్రంప్ మరొక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. భారతీయులకు అక్కడ అంటే విదేశీ నిపుణులను ఉద్యోగాల్లో పెట్టుకునే H1B వీసాకు వార్షిక రుసుమును $1,500గా ఉంది. ప్రస్తుతం దాన్ని ఏకంగా ₹1,00,000 పెంచారు. దీంతో భారతీయులందరికీ కూడా బిగ్ షాక్ అనే చెప్పాలి. చాలా మంది విద్యార్థుల భవితవ్యం కూడా క్వశ్చన్ మార్క్ కాబోతుందని అనుకోవాలా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. భారతీయులకు ఉద్యోగాలు రాకుండా చేయడం, అలాగే ఉన్నవి ఊడగొట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. గతంలో $1,500గా ఉంది ఈ ఫీజు. అయితే ఏకంగా ఇప్పుడు $1,00,000కు పెంచింది ట్రంప్ సర్కార్. అంటే ఏటా సుమారు ₹1,00,00,000 చెల్లించాలి. అంటే H1B వీసాను రెన్యువల్ చేసుకోవాలన్నా అప్లై చేసేటప్పుడైనా సరే ఫీజు ₹1,00,00,000 కట్టాలి మన కరెన్సీ విలువ అయితే, లేదా అక్కడైతే $1,00,000 కట్టాలి. $1,00,000 వీసా ఫీజును చెల్లించి మరో $1,00,000 జీతం ఇవ్వడం అంటే అక్కడున్న టెక్ కంపెనీలకు ఇది చాలా వరకు అసాధ్యమని చెప్పాలి. మరి ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వారి మేడపైన కూడా కత్తి వేలాడుతున్నట్టే చెప్పాలి. చిన్న ఐటీ కంపెనీలన్నీ కూడా మూతపడే ఛాన్స్ ఉంది. ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి చావు దెబ్బ తప్పదనే చెప్పాలి. సో సిచ్యువేషన్ అయితే నిజంగా చాలా అగమ్య గోచరంగా ఉంది. అక్కడ ఇండియన్స్కి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ట్రంప్ తీసుకుంటున్న షాకింగ్ నిర్ణయాలు నిజంగా చాలా ప్రాబ్లమాటిక్గా మారుతున్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్ దాస్ అందిస్తారు. రైట్ రామ్ దాస్, సో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ H1B వీసా పైన ఉద్యోగాలు చేస్తున్న వారికి, అలాగే ఇప్పుడు కొత్తగా చదువుకోవడానికి వెళ్ళిన వారి పరిస్థితి కూడా ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ట్రంప్ నిర్ణయంతో? డెఫినెట్లీ ఇట్స్ ఏ బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ H1B వీసా నిబంధనలో ఇది భారీ మార్పులు. గతంలో లాటరీ సిస్టమ్ ఉండేది, సో ఇప్పుడు దాన్ని తొలగించి కంప్లీట్ గా చార్జెస్ చేస్తున్నారు. $1,00,000 చేస్తున్నారు. దీంతో ఇది ఖచ్చితంగా భారత్, చైనా నుంచి వేరే టెకిలను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇండియన్స్, ముఖ్యంగా ఏషియన్స్ మీదనే దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా వెళ్ళాలనుకునే వారికి ఇది రియల్ బిగ్ షాక్. ఎందుకంటే చాలా మంది H1B వీసాలు చాలా భారం కాబోతున్నాయి. అలాగే $1,00,000 అంటే మామూలు విషయం కాదు. అది దాదాపు ఏడాదికి మీరు చెప్తున్నట్టుగా ₹1,00,00,000 అవుతుంది. సో చాలా దారుణమైన పరిస్థితి. జనవరిలో అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ట్రంప్ వలసల అణచివేతను స్టార్ట్ చేశారు. సో దాంతో వలసలను పరిమితం చేసే అనేక చట్టాలు తీసుకొచ్చారు. అందులో H1B వీసా జారీ ఒకటి, అలాగే అధిక ఫీజులు కూడా ఉన్నాయి. అమెరికాకు వచ్చే వారి కోసం తాత్కాలిక వీసాలు మాత్రమే, అంటే టెంపరీ వీసాలు మాత్రమే ఇవ్వాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించిన పరిస్థితి. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం, H1 వీసాలపై తీసుకున్న నిర్ణయం అనేది నిజంగా తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ప్రధానంగా అంత మొత్తంలో కంపెనీలు చెల్లించుకునే పరిస్థితి లేదు. దాంతో చాలా వరకు కూడా టెక్కీలని రిక్రూట్ చేసుకునే పరిస్థితి కనబడతలేదు. దాంతో ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అయితే నిజంగా ఇది సంచలనం అని చెప్పాలి. అంటే అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు ఇకపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సిందేనంటూ ఆదేశాల సారాంశం. సో అట్లా ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న భారతీయులపై అంటే నిజంగా ఇది ఒక పిడుగుపాటు లాంటి వార్తని చెప్పాలి. ఎందుకంటే దీనికి సంబంధించిన ప్రకటనను ట్రంప్ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ రకంగా ఇమిగ్రేషన్ విధానాలపై డొనాల్డ్ ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ H1B వీసా నిబంధనలు సవరించాలనే నిర్ణయం ఏదైతే ఉందో అది ఒక రకంగా పెద్ద పిడుగుపాటు వార్తే మనకు. ఎందుకంటే తాత్కాలిక ఉద్యోగ వీసాలపై తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న చర్య అత్యంత కీలకమైనదిగా ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటే మన దేశంలోని అక్కడి ఫేమస్ యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికే ఇవ్వండి, ముఖ్యంగా అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి, మన ఉద్యోగాలను లాక్కోవడానికి ఇతర దేశాల ప్రజలను తీసుకోవడం ఆపేయండి అంటూ అమెరికా వాణిజ్య కార్యదర్శి లుత్నిక్ చెప్తున్నారు. అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా అదే చెప్తున్నారు. ట్రంప్ మండిపాటు కూడా అదే. అంటే సెకండ్ టైం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత మొదటి నుంచి కూడా అదే అంటున్నాడు. ఇండియన్స్, ఏషియన్స్, చైనీస్, అందులో పర్టికులర్గా ఇండియన్స్ మీద ఎక్కువ ట్రంప్ ఆయన జెలస్ అనమాట. సో ఆయన అక్కసు వెలగెత్తున్నాడు. ముఖ్యంగా మన ఉద్యోగాలు లాక్కుంటున్నారు, వచ్చి ఇక్కడంతా కూడా వాళ్ళే దోచుకుంటున్నారనే ఫీలింగ్ లో ట్రంప్ ఉన్నాడు. సో దాంట్లో భాగంగా అంటే ఇప్పుడు ఏకంగా ఏ ఆప్షన్స్ ఉన్నా కూడా ఇవన్నీ ఏంటంటే ప్రత్యేక ఆర్థిక అధికార చట్టాలు వినియోగించి, అంటే గతంలోనే ట్రంప్ కు టారిఫ్ల చట్టాలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. బట్ తాజాగా ఇప్పుడు H1B వీసాలకు సంబంధించి వేస్తున్నటువంటి ఈ టారిఫ్లు ఏవైతే ఇవి ఫీజులు ఏవైతే ఉన్నాయో చార్జెస్ చాలా దారుణమైన పరిస్థితి. $1,00,000 అంటే దాదాపు ₹1,00,00,000 మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో చెల్లించాలని కంపెనీలకు సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి మరి దీని పర్యవసానాలు ఎట్లా ఉంటాయనేది చూడాల్సింది. సో ఓవరాల్ గా అంటే అమెరికా తీసుకున్న నిర్ణయం అయితే ఇప్పుడు కొన్ని రంగాలు తాత్కాలికంగా అంటే విదేశీ కార్మికులు తీసుకొచ్చేందుకు కంపెనీలకు ఏటా
65,000 వీసాలు ఇస్తుంది. మరి అడ్వాన్స్డ్ డిగ్రీలు ఉన్న వాళ్ళకు కార్మికులకు మరొక 20,000 వీసాలు అందుబాటులో ఉంటాయి. సో ఇప్పుడున్న విధానంలో అయితే వీసా కోసం లాటరీలో ప్రవేశించేందుకు స్వల్ప రుసుము చెల్లిస్తే సరిపోయేది. అంటే జస్ట్ నామినల్ $1,500 ఇస్తే సరిపోయేది. సో దానికి ఆమోదం పొందిన తర్వాత రుసుము ఏంటంటే $1,000 ఉంటాయి. ఇది ఇప్పుడు ట్రంప్ విధించిన $1,00,000 కన్నా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ వీసా రుసుములు కంపెనీలు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మరి $1,00,000 ఇవన్నీ చెల్లించాలంటే కంపెనీలకు సాధ్యమయ్యే పని కాదు. సో చూడాలి. అంటే H1B వీసా కలిగిన వారిలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. మనం ఇక్కడ ఆలోచించాల్సిందంటే చైనాల కంటే భారతీయులు ఎక్కువ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇది మన ఇండియన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. అండ్ లిటరల్లీ ఇది మనల్ని టార్గెట్ చేసే ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో భారతీయులను ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశం కనిపిస్తుంది. సో అంటే ఇక్కడ ప్రభుత్వ డేటా ప్రకారం గత ఏడాది H1B వీసాల లబ్ధిదారులో భారతదేశం ముందు వరుసలో ఉంది. మొత్తం ఓవరాల్ గా ఒకసారి చూస్తే మనం 71% ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు. సో దాంట్లో చైనీయులు 11% మాత్రమే ఉన్నారు సెకండ్ ప్లేస్ లో. సో ఆ రకంగా 2025 మొదటి 6 నెలలకు కూడా Amazon.com అలాగే ఆ క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్ అలాగే AWS ఇలా 12,000కు మించినటువంటి H1B వీసాలను వాళ్ళు అప్రూవ్ చేసుకున్నారు. మైక్రోసాఫ్ట్ కావచ్చు, మెటా సంస్థలు ఒక్కొక్కటి కూడా 5,000కు మించి H1B వీసాలను పొందేందుకు అప్రూవ్ తీసుకున్నాయి. అలాగే అమెరికాలో ఈ శాశ్వత నివాసం ఏదైతే గ్రీన్ కార్డు కోసం $1 మిలియన్ వెచ్చించగలిగే వారికి గోల్డ్ కార్డును తీసుకొచ్చేందుకు ట్రంప్ కూడా తాజాగా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశాడు. ఇట్లా $1,00,000 అమెరికన్ భారతీయ కరెన్సీలో సుమారు దాదాపు 88 లక్షలకు సమానంగా చెప్తున్నారు. సో ఆ రకంగా అంత పెద్ద మొత్తంలో చెల్లించాలంటే సాధ్యమయ్యే పని కాదు కంపెనీలకి. చూడాలంటే దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఇంకా ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు, మరి దీనికి మొత్తానికి అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తెలుపుతుందా, అక్కడి ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్తాయి, ఏ రకంగా దీన్ని వ్యతిరేకత వస్తుందా లేదా స్వాగతిస్తారా ఏంటనేది మాత్రం చూడాల్సి ఉంది. బట్ ఏదేమైనా చాలా ఖచ్చితంగా వెరీ క్లియర్, భారతీయుల్ని ముఖ్యంగా టార్గెట్ చేసి డొనాల్డ్ ట్రంప్ సర్కారు వేధిస్తుండడంలో ఎట్లాంటి సందేహం లేదు. మనకు ఏ ఆప్షన్ దొరికినా మీరు చూడండి, టారిఫ్లు కావచ్చు, ఏదో రకంగా వాణిజ్యపరమైన యుద్ధం కావచ్చు, ఆర్థిక సంబంధమైన అంశాలు కావచ్చు, ప్రతిదీ ఆఖరికి ఇప్పుడు ఈ ఆప్షన్ దొరికింది. సో H1B వీసాల పరంగా ఆప్షన్ దొరికితే అంటే అక్కడి వాళ్ళ ఉద్యోగాలు లాక్కుంటున్నామనే ఒక భ్రమలో వాళ్ళు ఉన్నారు తప్పించి అక్కడ నిపుణులు తయారు చేసుకోలేక ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు తప్ప మన వాళ్ళు పోయి అక్కడ వాళ్ళ కంట్రీని వాళ్ళ సిస్టమ్ ని డెవలప్ చేస్తున్నారు తప్ప అక్కడ వాళ్ళకి చేసిన డ్యామేజ్ ఏం లేదు. కానీ వాళ్ళు మేక్ అమెరికా అగైన్ ఫస్ట్ అనే ఒక నినాదంతో ట్రంప్ ఎప్పుడైతే వచ్చాడో దాని ద్వారా వాళ్ళకు ఒక పిచ్చి భ్రమల్లో ఉన్నారు. సో మొత్తం మీద ఇండియన్స్ అక్కడి నుంచి పంపించాలనేది ట్రంప్ మొదటి లక్ష్యం. సో వాట్ ఎవర్ ఏదేమైనా భారతదేశం ఎక్కడ మొన్నొక్క విషయం చూడాలి మనం, ఆ డ్రగ్స్ విషయంలో కూడా డ్రగ్స్ తయారు చేసి ఎగుమతులు చేస్తున్న జాబితాలో కూడా మనల్ని చేర్చారు. ఇది ఇంకా దారుణం. అంటే మనం తయారు చేసేది మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తుల్ని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని, సైన్స్ గ్రాడ్యుయేట్లు లేదా కంప్యూటర్ గ్రాడ్యుయేట్లని, డాక్టర్లని, ఇంజనీర్లను తయారు చేసి వాళ్ళ దగ్గర పంపుతున్నాం తప్పించి అట్లాంటి ఉద్దేశపూరిత చర్యలు మన దగ్గర ఉండవు. కానీ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా చాలా ఇంటెన్షనల్ గా తీసుకుంటున్నాను అనిపిస్తుంది. సో చూడాలి మరి ఇప్పుడు H1B వీసాలకు సంబంధించి ఏదేమైనా ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం మరి నిజంగా పూర్తి స్థాయిలో అమలయ్యే పరుస్తుందా, మరి ఇది 3 ఏళ్ల కాల పరిమితి సంబంధించి ఒక రూల్ అయితే తీసుకొస్తున్నారు. సో చూడాలి ఓవరాల్ గా మరి అక్కడ ఎక్స్పర్ట్స్ ఏమంటారు, కంపెనీలు ఏం చెప్తాయి, కంపెనీలు ఏమైనా అభ్యంతరాలు చెప్తాయా లేదా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అవుతాయా. ఏదేమైనా ఇది చాలా దెబ్బనే చెప్పాలి భారత నిపుణులకి. చిన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో మీరు మొదట చెప్పినట్టుగా ఆ కంపెనీలకు అయితే నిజంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో చెల్లించి వీళ్ళందరినీ కూడా వాళ్ళు టెక్కీలో తీసుకోలేరు. సో చూడాలి భవిష్యత్తులో దీని పర్యవసానాలు ఎట్లుంటాయనేది ఇంకా ముందు చూస్తే తెలియబోతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామ్దాస్. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారనే చెప్పొచ్చు. విదేశీ నిపుణుల నియామకానికి జారీ చేసే H1B వీసా దరఖాస్తులపైన వార్షిక రుసుమును ఒకేసారి $1,500 నుండి $1,00,000 పెంచారు. అంటే సుమారు 66.7% వరకు పెంచారు. సో ఇంతగా పెంచడం అంటే అది ఐటీ కంపెనీలకు కూడా భారం అని చెప్పాలి. ఎందుకంటే ఐటీ కంపెనీలు అక్కడ పనిచేస్తున్న మన ఉద్యోగులకు H1B వీసాతో పాటు అంటే ఈ వార్షిక రుసుముతో పాటు అడిషనల్ గా వాళ్ళకి శాలరీ కూడా ఇవ్వాలి. సో ఐటీ కంపెనీలు బిజినెస్ బాగా దెబ్బతినే ఛాన్స్ ఉంది. సో దీన్ని బట్టి వాళ్ళు ఆప్షన్ లేక స్వదేశీ నిపుణులనే వాళ్ళు హైర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అమెరికాలో అధికారంలోకి వచ్చే ముందు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటలు కూడా అవే, మేక్ అమెరికా ఫస్ట్ కాబట్టి. సో ఆ దిశగానే ట్రంప్ అయితే అడుగులు వేస్తున్నారు. కానీ ఇది భారతీయులకు చాలా కష్టతరంగా మారుతుంది. ఇప్పటికే
ఇండియాతో ఆయన పరోక్షంగా కాదు ఇంకా ప్రత్యక్ష యుద్ధం అనే చెప్పొచ్చు. ఇది ఒక భారతీయులకి కూడా నష్టం చేకూర్చే విధంగానే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కూడా మనకి అడుగడుగునా కూడా కనిపిస్తున్నాయి. 50% టారిఫ్స్ విధించడం, అంటే రష్యాతో ఆయిల్ని కొనుగోలు చేస్తున్నామన్న ఒక కారణంతో 50% టారిఫ్స్ను విధించడం, అలాగే డ్రగ్స్ ఉత్పత్తి కూడా ఎక్కువగా ఇండియా నుంచి జరుగుతుంది అంటూ అక్కడ ఒక టార్గెట్ చేయడము. మళ్ళీ ఇప్పుడు H1B వీసాలు, అంటే దాదాపు 70% మంది ఇండియన్సే ఉంటారు H1B వీసా మీద వెళ్లే వాళ్ళు. సో డైరెక్ట్గా ఇక్కడ ఇండియన్స్ని ఆయన టార్గెట్ చేసినట్టుగా అయింది. సో దీంతో ఇప్పుడు అక్కడ H1B వీసా మీద వర్క్ చేస్తున్న వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. సో అక్కడి ఐటీ కంపెనీలు తప్పక, అంటే పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా స్వదేశీ ఉద్యోగుల్ని నియమించుకోవాల్సిన పరిస్థితిని ట్రంప్ కల్పిస్తున్నారు. అండ్ ఇంకొకటి, అక్కడ ఉన్న చిన్న ఐటీ టెక్ కంపెనీలు కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్ని వాళ్ళు భరించలేకపోతే మాత్రం వాళ్ళు కూడా చిన్న కంపెనీలన్నీ కూడా క్లోజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. మరి ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ అప్రూవ్ చేస్తుందా, ఏ విధంగా ఉంటుంది, నిపుణులు ఏమంటారు, సో ఈ సిచ్యువేషన్స్ అన్ని ఏ విధంగా టర్న్ అవుతాయి అనేది ఇంకా చూడాలి. ఏదేమైనా కూడా అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. విదేశీ నిపుణుల నియామకానికి జారీ చేసే H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000 ఆయన పెంచడం జరిగింది. అయితే కార్యనిర్వాహక ఉత్తర్వులపైన ట్రంప్ అయితే ఇప్పటివరకు సంతకం చేశారు. దీంతో అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణుల్ని నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసా పైన ఇకపైన ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపులకు కంపెనీలు సిద్ధంగా లేకపోతే మాత్రం వర్క్ వీసాపై వెళ్లే వాళ్ళు ఇంటి ముఖం పట్టాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు. దీని ప్రభావం భారతీయ వృత్తి నిపుణులు, నైపుణ్యం కలిగిన చైనా కార్మికులపైన, అంటే 11% వరకు అక్కడ చైనీస్ ఉద్యోగులు కూడా ఉన్నారు, వాళ్ళ మీద కూడా ఈ టెక్ రంగంపై ఆధారపడ్డ ఆ ఉద్యోగుల మీద కూడా ఈ ప్రభావం అధికంగా పడుతుంది. అదేవిధంగా అగ్రరాజ్యంలో మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయాలనుకునే భారతీయుల ఆశలు కూడా ఆవిరయ్యే ప్రమాదం నిజంగా పొంచి ఉంది. సో ఇప్పటికే అక్కడ అంటే ఓపీటీని కూడా క్యాన్సిల్ చేస్తాము అన్న ఒక మాట కూడా వినిపిస్తుంది. కాబట్టి ఏ విధంగా ఉంటుంది అంటే చదువుకొని కూడా అక్కడ ఉద్యోగం సంపాదించి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక షాకింగ్ పరిణామం అనే చెప్పొచ్చు. అయితే ప్రతి H1B వీసా పైన ఏటా $1,00,000 రుసుము విధించారు. అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ఈ విషయాన్ని వెల్లడించింది అధికారికంగా. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు కూడా మేము వివరించాము అని చెప్తోంది కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్. ఎవరికైనా సరే శిక్షణ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టుభద్రులైన అమెరికన్లకు ఇవ్వాలని మాత్రమే కంపెనీలను ఉద్దేశించి చెప్పినట్లుగా కూడా వాళ్ళు తెలిపారు. ఇక్కడి ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపాలని సూచించారు. తాము తీసుకున్న నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. వారు చాలా సంతోషిస్తారని తెలిపారు. అయితే దీనిపై టెక్ కంపెనీలు ఇంకా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. సో టెక్ కంపెనీలు కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అనేది కూడా చూడాలి. H1B వీసా కింద ప్రత్యేక రంగాల్లో తాత్కాలిక విదేశీ కార్మికులను తీసుకురావడానికి ప్రతి ఏటా 65,000 వీసాలను కంపెనీలకు ఇస్తారు. అడ్వాన్స్డ్ డిగ్రీలున్న కార్మికులకు మరో 20,000 వీసాలు కూడా అందుబాటులో ఉంటాయి. వీటి కోసం లాటరీలో ప్రవేశించడానికి చిన్న మొత్తంలో చెల్లిస్తే సరిపోయేది. ఆమోదం పొందిన తర్వాత ఏటా కొన్ని $1,000 ఉంటుంది. ఈ మొత్తాన్ని కంపెనీలే చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీలే చూసుకుంటున్నాయి ఇప్పటి వరకు. ఈ వీసాలను 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల కాలానికి ఆమోదిస్తారు. అధ్యక్షుడు ట్రంప్ సతీమణి మెలానియా కూడా H1B వీసాపైనే అమెరికాకు వెళ్లిన వారే కావడం గమనార్హం. సో ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సతీమణి మెలానియా కూడా H1B వీసా మీదనే అమెరికాకు వెళ్లిన వారు అవడం గమనార్హం. అయితే మోడల్ అయిన ఆమె 1996 అక్టోబర్లో వర్క్ వీసాపై అమెరికాకు వెళ్ళింది. వర్క్ వీసాపైనే ఆయన సతీమణి కూడా అమెరికాకు వెళ్లి అనంతరం అక్కడే ఆమె స్థిరపడ్డారు. ఇక ట్రంప్ మాజీ దోస్త్ టెస్లా CEO అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా H1B వీసా పొందిన వారే. దక్షిణాఫ్రికాలో జన్మించిన ఆయన అమెరికాకు వెళ్ళి అక్కడే ఉండిపోయారు. సో ఒక విధంగా అసలు అమెరికా అంటేనే వలసల దేశం. సో అమెరికా అనేది వలసల దేశం. ఏ ఒక్కరి సొత్తు అయితే కాదు అమెరికా. సో H1B వీసా మీద ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఎటువంటి పరిణామాలకి దారితీస్తుందో చూడాలి. అయితే మరోవైపు పరిణామాలు చూస్తే ట్రంప్ గోల్డ్ కార్డ్ని కూడా ఇప్పటికే ప్రకటించారు. దీనికి $10 లక్షలుగా కూడా ఫీజుని నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉందని, వాటిని పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డ్ నిధులను కూడా ఉపయోగిస్తామని ట్రంప్ ఇప్పటికే తెలిపారు. సో మొత్తంగా అయితే జియోపాలిటిక్స్లో, అంటే నార్మల్గానే రాజకీయాల్లోనే కాదు, జియోపాలిటిక్స్లో కూడా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. మొన్నటిదాకా ట్రంప్కి మోదీకి మధ్య సఖ్యత బాగానే ఉంది, ఫ్రెండ్షిప్ కూడా బాగానే ఉంది, అంతా బాగానే నడిచింది.
కానీ పాకిస్తాన్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ట్రంప్ పదే పదే నేనే యుద్ధాన్ని ఆపాను అని చెప్పడం, తర్వాత ఇండియా రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం, తర్వాత ట్రంప్ 50% సుంకాలను పెంచడము, డైరెక్ట్గా డ్రగ్స్ ఉత్పత్తి ఇండియా నుంచి ఎక్కువగా జరుగుతుంది అని ఆరోపించడం, ఇప్పుడు H1B వీసా మీద ఎక్కువగా భారతీయులే ఎఫెక్ట్ అయ్యే విధంగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలు. సో ఇవన్నీ కూడా చూస్తుంటే ట్రంప్కి మనకి మధ్య ఒక ప్రత్యక్ష యుద్ధమే జరుగుతుందనే మనం భావించాలి. చూడాలి మరి ఇంకా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా పరిణామాలు చూపించబోతాయో, అసలు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ ఆమోదిస్తుందా లేదా అన్నది కూడా చూడాలి.